ఆ ఫ్యాట్ సెల్ నుంచి ఈస్ట్రోజన్ రిలీజ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్. సో ఈ అన్నిటి మూలంగా Right. మనకి ఇప్పుడు మనకి 6 ఇయర్స్కి ఎడినార్కి, 7 ఇయర్స్కి థిలార్కి, 8 ఇయర్స్కి ప్యూబార్కి అంటే 9 ఇయర్స్కి వచ్చేస్తున్నాయి. అంటే అప్పుడు కూడా ఎంత 4వ తరగతి, అవును. 5వ తరగతి. వాళ్ళకి మెంటల్గా మనం మెచ్యూరిటీ చేస్తున్నామా? మనం ఇళ్లలో మనం ఏం చేస్తున్నాం, పిల్లల్ని ఇంకా చిన్న పిల్లలాగా ట్రీట్ చేస్తున్నాం. కరెక్ట్. మనకు వెస్ట్రన్ సైడ్ లాగా చిన్నప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అన్నీ. సో మెంటల్లీ వాళ్ళు చిన్నళ్ళు, ఫిజికల్లీ పెద్దగా అయిపోతున్నారు. అవును. సో వాట్ కెన్ హ్యాపెన్? ఫస్ట్ థింగ్ దిల్ ఫీల్ కాన్షియస్ అబౌట్ దేర్ బాడీ. అంటే వాళ్ళ బాడీలో వచ్చిన, శరీరంలో వచ్చిన తేడాలని వాళ్ళని ఎలా తీసుకోవాలో వాళ్ళకే అర్థం కాదు. అవును. సో దే స్టార్ట్ టైట్గా బ్రెస్ట్ని చేసేయటము, అండ్ ఫ్రెండ్స్కి కనపడకుండా ఉండాలని చూడటము, వాళ్ళు ఏడ్పిస్తారని ఆత్మన్యూనత భావంతో ఉండటము, బ్యాక్ బెంచర్స్, వాటి మీద కాన్సన్ట్రేట్ అవ్వటం వల్ల చదువులో వెనక్కి పడిపోతారు. అవును. అండ్ ఫిజికల్గా పెరగటము, మెంటల్గా తక్కువ ఉండటం వల్ల చైల్డ్ అబ్యూస్కి చాలా ఆస్కారం ఉంటుంది. అది ఇది ఒక అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఒక చాలా side effect. దారుణమైన సైడ్ ఎఫెక్ట్.